ఓకే, ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. ఒకవైపు 180 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక బీర్ కంపెనీ, మరోవైపు చూస్తే టెక్నాలజీ భవిష్యత్తును శాసించే ఒక గ్లోబల్ టెక్ దిగ్గజం. మరి ఈ రెండూ కలిస్తే ఏమవుతుందనుకుంటున్నారు? అదే లయన్ మరియు టీసీఎస్ల భాగస్వామ్యం. ఇది కేవలం ఒక మామూలు ఒప్పందం కాదు, ఇది ఒక ఏఐ ఆధారిత విప్లవం. అసలు ఆ కథేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది కదా. అంటే 180 సంవత్సరాల పాటు విజయవంతంగా నడిచిన ఒక కంపెనీ ఈరోజు ఈ ఏఐ యుగంలో ఎలా నిలబడగలదు, ఎలా పోటీ పడగలదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మనం చేయబోయే విశ్లేషణ. ఓకే, ఈ మొత్తం పరివర్తన కథను మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఆ పాత బ్రాండ్కి ఎదురైన కొత్త సవాళ్లేంటి, తరువాత ఈ ప్రయాణంలో వాళ్లకొక భాగస్వామి ఎలా దొరికారు, వాళ్ల ఏఐ ప్లాన్ ఏంటి, లక్ష్యాలేంటి, మరి చివరిగా ఈ పార్ట్నర్షిప్ ఎందుకింత ముఖ్యం, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అసలు మార్పు ఎందుకు అవసరమైంది అంటే, 180 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న కంపెనీకి అకస్మాత్తుగా ఒక కొత్త వ్యూహం ఎందుకు అవసరపడింది? దాని వెనుకున్న కారణాలు చూద్దాం. ఓకే, ముందు లయన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్లో చాలా పెద్ద పేరున్న ఒక బెవరేజ్ కంపెనీ. దీనికి ఏకంగా 180 సంవత్సరాల చరిత్ర ఉంది. మనలో చాలామందికి తెలిసిన XXX, లిటిల్ క్రీచర్స్ లాంటి ఫేమస్ బ్రాండ్స్ అన్నీ వీళ్లవే. అంతేకాదండోయ్, ఆస్ట్రేలేషియాలోనే మొట్టమొదటి లార్జ్ స్కేల్ కార్బన్ న్యూట్రల్ బ్రూవర్ కూడా వీళ్లే. సో దీన్ని బట్టి అర్థమవుతోంది, ఇది చాలా పెద్ద, నిలదొక్కున్న ఒక లెగసీ కంపెనీ అని. అయితే ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలైంది. వాళ్ల ప్రయాణాన్ని ఎలా చెప్పొచ్చంటే, ఒక పాత, దుమ్ము పట్టిన లైబ్రరీని ఊహించుకోండి. అక్కడ నుంచి ఒక క్లిక్తో సమాచారమంతా మన ముందు పెట్టే ఒక స్మార్ట్ డిజిటల్ లైబ్రరీకి మారడం లాంటిది. అంటే ఆ పాతకాలపు నెమ్మదైన సిస్టమ్స్ని వదిలేసి వేగవంతమైన, చురుకైన క్లౌడ్ టెక్నాలజీ వైపు అడుగులెయ్యాలి. ఇది కేవలం టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు, ఇది వాళ్ల ఆలోచనా విధానంలోనే రావాల్సిన ఒక పెద్ద మార్పు. సరే, ఇక రెండవ విభాగానికి వద్దాం. మరి ఇంత పెద్ద సవాల్ను ఎదుర్కోడానికి వాళ్లకి సరైన పార్ట్నర్ ఎలా దొరికారు? ఈ ప్రయాణంలో వాళ్లకి గైడ్గా ఎవరు ముందుకొచ్చారు? మరి ఇన్ని కంపెనీలుండగా లయన్ వాళ్ళు టీసీఎస్ని ఎందుకెంచుకున్నారు? ఎందుకంటే వాళ్లకు కావలసింది కేవలం ఒక టెక్నాలజీని సప్లై చేసే కంపెనీ కాదు. వాళ్లకు లయన్ లాంటి కన్జ్యూమర్ కంపెనీల గురించి లోతైన అవగాహన ఉండాలి. అంతేకాదు, ఆస్ట్రేలియా మార్కెట్ మీద కూడా మంచి పట్టున్న ఒక భాగస్వామి కావాలి. ఈ అన్ని అర్హతలు టీసీఎస్కి సరిగ్గా సరిపోయాయి. రైట్, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా కీలకమైన భాగానికి వచ్చేశాం. అసలు వాళ్ల ఏఐ ఆధారిత బ్లూ ప్రింట్ ఏంటి? ఈ పరివర్తన ప్రణాళికను కాస్త వివరంగా విశ్లేషిద్దాం. వాళ్ల ప్లాన్ చాలా సింపుల్, చాలా స్పష్టంగా 3 దశల్లో ఉంది. మొదటిది పునాది, అంటే పాత సిస్టమ్స్ని పక్కనబెట్టి ఆధునిక క్లౌడ్ టెక్నాలజీతో ఒక బలమైన పునాది వేయడం. రెండవది తెలివితేటలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని ఉపయోగించి ఆ పునాది మీద ఒక స్మార్ట్ బిల్డింగ్ కట్టడం. ఇక చివరగా మూడోది భద్రత, ఆ బిల్డింగ్కి అత్యంత పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ రక్షణ కల్పించడం. ఈ 3 కలిస్తేనే వాళ్ల పరివర్తన పూర్తయినట్టు. ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్కి గుండెకాయ లాంటిదే ఈ టీసీఎస్ కాగ్నిక్స్టమ్. ఇంతకీ ఇదేంటంటే, ఇది ఏఐ, ఆటోమేషన్ ఉపయోగించి పనిచేసే ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఏ స్టోర్లో ఏ బీర్ ఎక్కువగా అమ్ముడవుతుందో అంచనా వేయగలదు, సప్లై చైన్లో ఏమైనా సమస్యలు వస్తే వాటిని ముందుగానే పసిగట్టగలదు. ఇలా ఇది లయన్ కార్యకలాపాలను మరింత తెలివిగా ఇంకా వేగంగా మారుస్తుంది. సరే, ఇక 4 విభాగానికి వద్దాం. ఈ భాగస్వామ్యం ద్వారా వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? అసలు లయన్ దృష్టిలో విజయం అంటే ఏంటి? వాళ్ల లక్ష్యాలేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఈ విషయాన్ని స్వయంగా లయన్ టెక్నాలజీ డైరెక్టర్ రామ్ కళ్యాణ సుందరం మాటల్లోని వింటే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన ఏమన్నారంటే, ఇది కేవలం ఒక టెక్నాలజీ అప్గ్రేడ్ కాదట, ఇది వాళ్ల కంపెనీ భవిష్యత్తు కోసం ఒక బలమైన, ఆధునిక డిజిటల్ పునాదిని నిర్మించటం లాంటిది. సో ఫైనల్గా వాళ్ళు ఆశించే ఫలితాలేంటంటే, ఖర్చులు తగ్గాలి, పని వేగంగా జరగాలి, కస్టమర్లు హ్యాపీగా ఉండాలి. అంతేకాదు, కొత్త ప్రాడక్ట్స్ మార్కెట్లోకి చాలా త్వరగా రావాలి. సింపుల్గా చెప్పాలంటే ఇదే వాళ్ల విజయానికి కొలమానం.
ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఈ భాగస్వామ్యం కేవలం లయన్, టీసీఎస్లకు మాత్రమే కాదు, అసలు బిజినెస్ ప్రపంచం మొత్తానికి ఎందుకంత ముఖ్యమైనదో చూద్దాం. దీని వెనకున్న పెద్ద చిత్రమేంటి? నిజానికి ఈ భాగస్వామ్యం కేవలం లయన్ కథ మాత్రమే కాదు. ఇది లయన్ లాంటి ఎన్నో లెగసీ కంపెనీలకు ఒక బ్లూ ప్రింట్ లాంటిది. సరైన టెక్నాలజీని కరెక్ట్ టైంలో అందిపుచ్చుకుంటే ఎంత చరిత్ర ఉన్న కంపెనీలైనా సరే భవిష్యత్తును ఎలా శాసించగలవో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ పాయింట్నే టీసీఎస్ కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ కృష్ణన్ రామానుజం కూడా స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టు ఏఐ, క్లౌడ్ లాంటి టెక్నాలజీలను ఉపయోగించి ఇన్నోవేషన్ని వేగవంతం చేయాలి, అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి. అదే అసలు లక్ష్యం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఇది కేవలం ఒకసారి చేసే టెక్నాలజీ అప్గ్రేడ్ కాదు. ఇది డేటాను ఆధారంగా చేసుకుని నిరంతరం నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు వెళ్లే ఒక కొత్త కల్చర్ని నిర్మించడమన్నమాట. కాబట్టి లయన్ టీసీఎస్ కథ మనకు చెప్పేది ఒక్కటే: సరైన వ్యూహం, దానికి తగ్గ టెక్నాలజీ తోడైతే ఏ కంపెనీ అయినా సరే భవిష్యత్తుకు ధీటుగా నిలబడగలదు. ఈరోజు మనం బెవరేజ్ పరిశ్రమలో ఈ మార్పును చూశాం. మరి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాతి విప్లవాన్ని ఏ పరిశ్రమలో తీసుకురాబోతోంది? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.